నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో గోపూజ చేయటం ద్వారా ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, శ్రావణ మాసంలో గోపూజ చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలతో గోమాతను పూజించాలో పరిశీలిద్దాం. దేవతలు దానవులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవితో పాటుగా ఆ క్షీరసాగర మథనంలో నంద, సుభద్ర, సుశీల, సురభి, బహుళ అనే 5 గోవులు కూడా ఆవిర్భవించాయని భవిష్య పురాణంలో మనకు చెప్పడం జరిగింది. అందుకే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో ఎవరైతే గోపూజ చేస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అందుకే శ్రావణ మాసంలో దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాతకు ఏదైనా ఆహారం తినిపించి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే గోమాత దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలతో అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఒక రాగి పాత్రలో జలం తీసుకుని ఆ జలంలో కొన్ని పుష్పాలు, అక్షింతలు వేసి చందనము కూడా కొద్దిగా ఆ జలంలో కలిపి ఆ జలంతో గోమాత దగ్గర అర్ఘ్యంలాగా విడిచిపెడుతూ ఒక శ్లోకాన్ని చదవాలని భవిష్య పురాణం మనకు తెలియజేస్తోంది. ఆ శ్లోకం ఏంటంటే, సర్వదేవమయే దేవి సర్వతీర్థమయే శుభే గృహాణార్ఘ్యం మయా దత్తం సౌరభేయి నమోస్తుతే. ఇది శ్లోకం. అంటే సమస్త తీర్థాలు, సమస్త దేవతలు నివాసం ఉన్నటువంటి గోమాత నీకు నమస్కారం, నీకు అర్ఘ్యమిస్తున్నాను, సమస్త శుభాలు కలగాలని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అలాగే గో ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో గోమాతకు పూజ చేసి ఆహారం తినిపించడంతో పాటుగా గోమాత చుట్టూ వీలైనన్ని ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే సమస్త భూమండలానికి ప్రదక్షిణలు చేసిన విశేషమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోపూజ చేయటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలోనే ఆవు దూడ బొమ్మను పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆవు దూడ బొమ్మ దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం, తెల్లటి పుష్పాలతో గులాబీ పూలతో పూజ చేస్తూ ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం, అలాగే తెలుపు రంగులో ఉన్న పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రావణ మాసంలో ఏ రోజైనా సరే గోపూజ చేయండి. గోమాత అనుగ్రహం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. కరుణలో ఏమున్నదయ్యా అంటే కేవలం దయతో చూడటమే కాదు, ఆ దయతో దుఃఖాన్ని పోగొట్టగలిగేటట్టు చూస్తుంది ఆ తల్లి ఇక్కడ. కనుక ఆ చూపులో దుఃఖాన్ని పోగొట్టగలిగే దయ ప్రకాశిస్తుంది. అలాంటి స్నిగ్ధ దృష్ట్యా అలాంటి చూపుతో చూస్తుంది. దేన్ని? విశ్వం, నిన్ను నన్ను కాదు, సమస్త విశ్వాన్ని అమ్మవారు చూస్తున్నారు. ఈ స్పృహం అనుకుంటే చాలు. ఆవిడ చూడకపోతే జగత్తు లేదు. ఆవిడ కళ్ళు మూసేస్తే ప్రపంచం లేదు. ఆవిడ కళ్ళు తెరిస్తేనే ప్రపంచం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. కనులు ముయ్యడంతో ప్రళయం, కనులు తెరవడంతో సృష్టి. ఆ తెరిచి ముయ్యడం మధ్యన స్థితి. అదే మొత్తం. ఇదే పల్సేషన్. దీన్ని స్పంద శక్తి అని అంటారండి. ఇక్కడ సృష్టి, స్థితి, లయలు ఈ 3 కూడా చూపులతో చేస్తుంది ఆ తల్లి ఇక్కడ. కానీ ఆవిడ చూపులతోనే జగత్తు పోషింపబడుతుంది. మూస్తే చూపే లేదు, తెరిచి వెంటనే ముయ్యకుండా తెరిచి చూస్తుంది ఆ తల్లి. రెప్ప పడకుండా లోకాన్ని చూస్తుంది. ఆవిడ చూడడం వల్లనే ఆ చూపుల్లోంచి శక్తి ప్రసరిస్తుంది లోకం వైపు. ఆమె చూపుల్లోంచి శక్తి ప్రసరిస్తుంది. అందుకే ఆ చూపుతోనే జగత్తుని నిర్వహిస్తుంది. ఆవిడ కళ్ళు మూసేసిందంటే ప్రళయమే. మనం ఇప్పుడు ఉన్నామంటే ఇంకా కళ్ళు ముయ్యలేదు. ఆ తల్లి తెరిచి చూస్తోంది మొత్తం. ఆ చూపుల్లోంచి కురిపిస్తోంది అమృతాన్ని. ఆవిడ తన కనుచూపుల్లోంచి కురిపించే దయామృత తరంగాలతోనే లోకం నడుస్తున్నది. సర్వలోకాన్ని తన చూపులతోనే నడుపుతుంది. ఎప్పుడు నడుపుతుంది? అనిశం, ఎల్లవేళలా నడుపుతుంది. అది లక్ష్యతే దృశ్యతే. లక్ష్యతే అంటే దృశ్యతే. విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయా అనిశం. ఏ దేవి తన చూపులతో ఈ సర్వ జగత్తుని చూస్తూ ఉన్నదో, ఆ చూపులతోనే నడిపిస్తున్నదో ఆ తల్లిని లక్ష్మి అన్నారు. దేవతలందరిలో గొప్పది కనుక మహా అన్నారు. రెండూ కలిపితే మహాలక్ష్మి అన్నారు అని అద్భుతమైన నిర్వచనాన్ని దేవి భాగవతం వ్యాస భగవానుడు తెలియజేస్తున్నాడు. మరొక్కసారి ఆ శ్లోకం అనుకుందాం. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయా అనిశం
దేవీ భూతాచ మహతి మహాలక్ష్మి తదుచ్యతే. ఇప్పుడు ఈ మాట విన్నాక మహాలక్ష్మి ఒక్క మారు అనుకుంటే చాలు మంత్రం. శ్రీ మహాలక్ష్మి అంటే చాలు, తను మంత్రశక్తి ఉన్నది. దీనితో మన దృష్టి అమ్మవారికి వెళ్ళింది కదా. మహాలక్ష్మి అన్నప్పుడు మీ దృష్టి అమ్మవారి వైపు ఉంది. మనోదృష్టి అంటే మీ చూపు అటు ఉంది, లక్ష్యం. అమ్మవారి చూపు నీకు ప్రశిస్తుంది కనుక మనం చూడవలసినది, మనల్ని చూడవలసింది ఏదో అది మహాలక్ష్మి అన్నారు ఇక్కడ. మనం చూడవలసింది జ్ఞానం, ఆనందం, ఐశ్వర్యం. ఈ రెండింటి స్వరూపమైన అమ్మవారు దయతో మనల్ని చూడాలి. మన చూపులో భక్తి ఉండాలి. అమ్మ చూపులో దయ ఉంటుంది. ఉండాలని లేదు, నేను దయ ఉంటుంది. ఆవిడ దయ ఉండాలనకూడదు, మనకు మాత్రం భక్తి ఉండాలి. అంటే ఇప్పటివరకు లేదు కనుక మన చూపులో భక్తి ఉంటూ అమ్మవారు అనగానే హిందువులు పూజించే ఒక ఆమె దేవత అని కాకుండా జ్ఞానము, ఆనందము, ఐశ్వర్యము ఈ మూడింటి యొక్క సాకారమే మహాలక్ష్మి. ఇవి ఎవరికి అక్కర్లేదో చెప్పండి. విశ్వం, విశ్వం అంటే సమస్త విశ్వం, పైగా ఒక్క భూప్రపంచం మాత్రమే కాదు, నీ కంటికి కనబడినటువంటి చతుర్దశ భువనాలకి ఐశ్వర్యం కావాలి. అవునా లేదా? ఇంద్రుడు ఎంత అల్లల్లాడిపోయాడు ఐశ్వర్యం కోసం. వాళ్ళకి కావాలి, ప్రతి లోకంలో వాళ్ళకి వాళ్ళ ఐశ్వర్యం వాళ్ళకి కావాల్సిందే. ఆ లక్షణ శక్తి ఐశ్వర్యం, అది ఇవ్వాలి. కనుక ఆ తల్లి దయతోనే వస్తాయి, కానీ మనం చూసినంత మాత్రం వచ్చేది ఆవిడ ఇవ్వాలండి ఇక్కడ. కనుక మన చూపు ఉపాసనా రూపంలో ఉంటే అమ్మ చూపు అనుగ్రహ రూపంలో మనకు లభిస్తుంది. కనుక మన చేత చూడబడి మనల్ని చూసి అనుగ్రహించే ఏ శక్తి ఉన్నదో ఆ తల్లిని మహాలక్ష్మి అంటున్నాం. ఇది అర్థం తెలిసి నామాన్ని అంటే లక్ష్మీనామం ఎంత శక్తివంతమైనది. అయితే ఈ ఐశ్వర్యం లక్షణం ఎక్కడుంది? మరోసారి ప్రశ్న వేద్దాం తాత్వికంగా. ఎక్కడుంది ఐశ్వర్యం? విశ్వమంతా ఉంది, విశ్వంలో లేకపోతే లేదు. ఈశ్వరుడిని మీరు అన్నారంటే లోపల శక్తి ఉంటేనే అన్నారు. కనుక లోపల ప్రతివారులో ఉంది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇది లక్ష్మీ నామానికి నిర్వచనం. ఇంకా శాస్త్రాల్లో, ఈ శాస్త్రాలన్నీ మంత్రాది శాస్త్రములు, ఋషి శాస్త్రాలు, వాటిలో చెప్తున్న గొప్ప మాట ఏంటంటే జ్ఞాన ఐశ్వర్య సుఖారోగ్య ధనధాన్య జయాధికం లక్ష్మ యస్యాస్యముద్దిష్టం సా లక్ష్మీతి నిగద్యతే. ఇది తంత్రశాస్త్రంలో అంటే మంత్రశాస్త్రంలో ఇచ్చినటువంటి అర్థం అండి. జ్ఞానం వినడానికి బాగుంటాయి కదా పద. జ్ఞానం, ఐశ్వర్యం, సుఖం, ఆరోగ్యం, ధనం, ధాన్యం, జయ, ఆధికం. ఇది బాగుంది. ఆధికం అంటే ఎక్సెట్రా మొదలైన అని అర్థం. ఇక్కడ ఈ పదాలన్నీ వినడానికి మధురంగా అనిపించే లేదా? జ్ఞాన ఐశ్వర్య సుఖ ఆరోగ్య ధనధాన్య జయాధికం. జయ ఆధికం అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా లక్ష్మములు అంటే కావలసినటువంటివి అని అర్థం. ఇవన్నీ ఎవరి యొక్క స్వరూపమో వారి లక్ష్మి అంటారు అక్కడ. అంటే మనందరికీ కావలసిన ఇన్ని రకాల ఐశ్వర్యాలు కలిస్తే ఆవిడ్ని లక్ష్మి అనాలి అన్నారు ఇక్కడ. లక్ష్మములు అన్నారు ఇక్కడ. లక్ష్మములు అంటే లక్షణాలు అని అర్థం. పైగా ఉత్తమ సంపదల యొక్క లక్షణాలు జ్ఞాన ఐశ్వర్య సుఖ ఆరోగ్య ధనధాన్య జయ వీరత్వ ధైర్య సామ్రాజ్య ఇంకా కలుపుకోండి. ఇన్ని లక్ష్ములు, ఇన్ని లక్షణాలు ఏ తల్లికి ఉన్నాయో ఆ తల్లి లక్ష్మి అంటారు. దీని బట్టి లక్ష్మీ భావన ఎంత గొప్పదో చూడండి. ఆ భావనాత్మకంగా అమ్మవారిని ఉపాసించాలి. అందుకే విగ్రహం పెట్టుకున్నా దీపం పెట్టుకున్నా అంటే సరిపోదు, ఇన్ని విషయాలు గ్రహించగలగాలి. పైగా ఆవిడ పేరు పద్మ. కూర్చున్న దేనిలో? పద్మంలో. పట్టుకున్నది ఏమిటి? పద్మములు. ఆవిడ పేరు ఏమిటి? పద్మ. నిన్ననే చెప్తున్నాను. ఏమిటయ్యా దీనిలో ఏదో రహస్యం ఉన్నది, ఇది గమనించు. అప్పుడు నీ జగత్తంతా లక్ష్మీ నారాయణ స్వరూపంగా కనిపిస్తుంది. ఇక్కడ పద్మానికి వికసించిన పద్మం చెప్పారు. ఇక్కడ ప్రఫుల్ల పద్మం, వికసించినటువంటి పద్మం. అంటే అది ముడుచుకున్న పద్మం కూడా కాదు, వికసించిన పద్మంలోనే గొప్ప శోభ కనబడుతుంది. కానీ అమ్మవారు ముఖం వికసించిన పద్మంలో ఉంది, వికసించిన పద్మాన్ని చేతితో పట్టుకుంది, వికసించిన పద్మంలో కూర్చుంది. ఇక్కడ ఇన్ని భావాలు చూస్తుంటే వికసిత పద్మమే అమ్మవారు. అది పద్మ ఐశ్వర్య సంకేతం. ఈ సంస్కారం భారత జాతిలో వేదకాలం నుంచి ఉంది. అందుకే ఎంత కాదన్నా భారతదేశం గురించి ఆలోచించినప్పుడల్లా భారతదేశం జాతీయ పుష్పం పద్మమే కూర్చుంది. అయితే పద్మం అంటే వికసించినదే అని చెప్పుకున్నాం. ముఖాలు వికసించడం ముడుచుకుపోవడం చాలా మందికి తెలుసు కదా. ఎప్పుడు వికసిస్తాయో ఎప్పుడు ముడుచుకుపోతాయో నేను చెప్పక్కర్లేదు కానీ గుర్తు చేస్తాను. విషయం చెప్పింది అర్థం కాలేదనుకోండి, ముఖాలు ముడుచుకుంటాయి కదా, క్వశ్చన్ మార్క్ ముఖాలు మేము చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇంకా ఎక్కువ అర్థం కాకపోతే పూర్తిగా ముడుచుకుంటాయి, అంటే నిద్రలోకి వెళ్ళిపోతాయి. కనుక అజ్ఞానం ఉంటే ముడుచుకుపోవడం ఉంది, తెలియకపోవడం వల్ల కదా. ఒక విషయాన్ని తెలుసుకోలేనప్పుడు ముడుచుకుంటాం, ఇంకా అయితే ముడుచుకుపోతాం. కనుక అజ్ఞానం వల్ల ముడుచుకుపోతాం.
రెండవది, ఎప్పుడు నవ్వుతూ తుడుతున్న ముఖానికి ఐశ్వర్యం లేకపోతే ఆ ముఖాలు ముడుచుకుపోతాయి. అంటే ఐశ్వర్యం లేకపోయినా ముఖం అలాగే ఉంటుంది బాధగా. ఇంకొకటి, దుఃఖాదులు కలిగిన ముఖం ముడుచుకుపోతుంది. అంటే ముఖం దరిద్రం వల్ల, దుఃఖం వల్ల, అజ్ఞానం వల్ల ముడుచుకుపోతుంది. దేనివల్ల వికసిస్తుందో చెప్పండి. ఇప్పుడు దీన్ని తిప్పితే అయిపోయింది. అర్థమైంది అనుకోండి, ముఖాలు ఎలా వికసిస్తే ఆనందంగా కళ్ళెంత అవుతాయి, నవ్వుతాం. ముఖం వికసించిందా లేదా? దేనివల్ల? జ్ఞానం వల్ల. రెండవది, ఆనందం వల్ల వికసిస్తుంది. జ్ఞానం, ఆనందం, ఐశ్వర్యం, ఈ మూడు వికసనాన్ని కలిగిస్తాయి. కనుక అమ్మవారు వికసించిన పద్మంలో వికసించిన పద్మంతో ఉండడం అంటే అర్థం ఏంటి? జ్ఞానం, ఆనందం, ఐశ్వర్యం తన స్వరూపం అని చెప్పడమే పద్మ అనే మాటలో దాగినటువంటి అంతరార్థం. అయితే పద్మాలు వికసించాలంటుండవలసిన వాడెవడు? సూర్య భగవానుడు. సూర్య భగవానుడు యొక్క కిరణాల వల్ల పద్మ వికసిస్తుంది అన్నారు. ఇక్కడ సూర్య నారాయణుడి యొక్క అనుగ్రహం. ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణానికి పద్మ అని పేరుంది. ఇది వైదిక అర్థములు చెప్తాను. ఇక్కడ చెప్తున్నంత వైదిక విజ్ఞానం, వేదం చెప్తున్నటువంటి అర్థములు. వేద నిరుక్తం ప్రకారం పద్మము అంటే ఒక కమలం అని మీరు అంటారు. పద్మం అనగా సూర్యుడి నుంచి వచ్చే కిరణం వరకు పద్మం అని పేరు అన్నారు. ఎందుకంటే దాన్ని వికసింపజేసే లక్షణం ఉంది కనుకనే వికసించే. సూర్యకిరణాల్లో సృష్టిని వికసింపజేసే శక్తి ఉన్నది. సూర్యతత్వాన్ని ఒకసారి ఆలోచించండి. సూర్యుడు రాగానే జగత్తు పద్మంలా విచ్చుకుంటుంది. సూర్యుడు అస్తమిస్తే కానీ ముడుచుకుపోతుంది. కానీ జగత్తును వికసింపజేస్తున్నాడు ఆయన. వికసించిన జగత్తును చూడడం కాదు, జగత్తును వికసింపజేసేవాడు ఆయన. కానీ వికసించున్నది, వికసింపజేయునిది. సూర్యుడిలో కిరణాలు వికసింపజేస్తున్నాయి. కానీ వికసింపజేయునిది పద్మం. అలాగే పద్లు గతం అనే ధాతువు ప్రకారంగా పద్మ అంటే గమన శక్తి కలది అని అర్థం. ఇక్కడ సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మానవ జన్మ సార్థకత చేసుకోవటానికి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో గురువు యొక్క పాత్ర అద్వితీయంగా పనిచేస్తుంది. గురువు జ్ఞానప్రదాతగా విరాజిల్లుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏ ఒక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించినా, మన గృహంలో వ్రతాలు నోములు చేసినా, ఇంటి పురోహితుని పిలిచి గురువుగా భావన చేస్తూ వారి చేత ఆ పూజాది కార్యక్రమాలు జరిపించుకొని మనం కూడా చేస్తాం వారు చెప్పిన రీతిలో. ఇక్కడ పురోహిత తత్వం గురుబ్రహ్మతత్వాన్ని ఇస్తోంది. అందుచేత గురువు అనేటువంటి తత్వచింతనతో ఆ పూజ చేయించేటువంటి గొప్ప వైదిక తత్వంతో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పండితోత్తముల ప్రభావం మీ ఇంట్లో అద్వితీయమైనటువంటి ధీశక్తిని, అదృష్ట శక్తిని ప్రసరింపజేస్తుంది. అందుకే శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఇంటి పురోహితులనైనా సరే వేద మంత్రాల చేత మీ గృహం పావనం చేసుకొని వారికి తగిన సత్కారం ఆచరించాలి. ఇక్కడ గురుతత్వం అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది. కాబట్టి చదువు చెప్పినటువంటి గురువులను సైతం సత్కరించేటువంటి లక్షణం శ్రావణ మాసంలో చాలా విశేషం. అంతేకాకుండా గురు బ్రహ్మతత్వంలో జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సాక్షాత్తు గురుగ్రహ ప్రభావరీత్యా ప్రకాశించేటువంటి ఆ యొక్క దేవతా స్వరూపాలను కూడాను మనం ప్రతి గురువారం కూడా ధ్యానించాలి. ఈ శ్రావణ మాసరీత్యా గురువారం అనగానే గుర్తుకు వచ్చేది దత్తాత్రేయుల వారు, రాఘవేంద్ర స్వామి, అలాగే దక్షిణామూర్తి స్వామి వారు. కొంతమంది షిర్డీ సాయిబాబాని కూడాను కొలుస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గురు పరంపర తత్వాన్ని
ప్రతినిత్యం కూడాను మనం గుర్తు చేసుకోవాల్సిందే. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:39. తిథి షష్ఠి రాత్రి 2:06 వరకు. నక్షత్రం రేవతి ఉదయం 9:05 వరకు. వర్జం రాత్రి 3:50 నుంచి 5:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:05 వరకు. మరల మధ్యాహ్నం 3:15 నుంచి 4:08 వరకు. అమృతకాలం ఉదయం 6:49 నుంచి 8:20 వరకు. మరల రాత్రి 12:50 నుంచి 2:20 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌరురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30. నేటి విశేషం గురువారం. దత్తాత్రేయుడిని అనఘాదేవిని మనం పూజించుకోవడం ద్వారా పాపాలు తొలగడం, జ్ఞానము వృద్ధి చెందడం, మన చుట్టూ ఉండేటువంటి ఘటనల ద్వారానే జ్ఞానాన్ని సంపాదించేటువంటి శక్తి పెరగడం, ధన సంపాదన యందు నైపుణ్యం పెరగడం, ధార్మికంగా సంపాదించడం అందు నైపుణ్యం పెరగడం, దాన్ని సద్వినియోగం చేయడం, రక్షించడం అనే 2 అంశములలో కూడా నైపుణ్యం పెరగడం, భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క సమన్వయ రూపం. ఎలాగంటే గతంలోని అనుభవం, వర్తమానంలోని అవసరం, భవిష్యత్తులో ఈ కార్యక్రమం చేయడం ద్వారా కలిగే పరిణామం, ఈ మొత్తం మూడింటిని సమన్వయం చేసుకునేటువంటి శక్తి పెరగడం మొదలైనటువంటి అంశములు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆవిడది నిరంతర కారుణ్యం, ఎప్పుడూ కరుణామూర్తి అమ్మ. మరెందుకు అమ్మ కొట్టింది అంటే, అలా కొట్టకపోతే వాడు తినడు అన్నం తినకపోతే వాడికి ఆరోగ్యం నిలబడదు, బలం రాదు. వాడి క్షేమం కోసం కొట్టింది. వాడి క్షేమం కోసం కొట్టే అమ్మ కారుణ్యం ఎలా ఉంటుందో, అమ్మవారు ఒక్కొక్కప్పుడు పెట్టే పరీక్ష కూడా అలాగే ఉంటుంది. అందుకే పట్టుకొచ్చి నిర్మాల్యాన్ని ప్రసాదంగా ఇచ్చాడు దుర్వాసో మహర్షి. వెనక్కి రండి. దాన్ని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవలసిన వాడు కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోలేదు. పెట్టుకోకుండా తీసి ఏనుగు మీద పారేశాడు. ఏనుగు తొండం బట్టి లాగి కింద పారేసింది. కింద పారేసిన ఏనుగు కాలుతో తొక్కేసింది. కాలుతో తొక్కేస్తే ప్రసాద తిరస్కారమైంది. ప్రసాదమును తిరస్కరిస్తే ఈశ్వరానుగ్రహమును తిరస్కరించినట్టు. మాకు అక్కర్లేదు ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్నవాడు వృద్ధిలోకి ఎలా వస్తాడు? కాబట్టి వృద్ధిలోకి రాలేడు, సంకల్పం నెరవేరదు. కాబట్టి ఇప్పుడు దీనికి ఏమిటి కారణం? అహంకారం. అహంకారానికి కారణం సంపద. సంపద వలన అహంకారం పొందాడు. ఏ కారణానికి అహంకారం ఉందో ఆ కారణం తీసేస్తే అహంకారం పోతుంది. తీసేస్తాను, ఎంతసేపట్లో తీసేయాలి.
కారణం ఆయనే చెప్పాడు, అది అనుగ్రహం. అందుకే శాపానుగ్రహం ఇచ్చారంటారు. శాపం ఎందుకు ఇస్తారంటే మళ్ళీ బుద్ధి తెచ్చుకోవడానికి ఇస్తారు మహర్షులు, అంతేగాని బాధ పెట్టడానికి ఇవ్వరు. అందుకే లక్ష్మి సముద్రంలో పడిపోతుంది అన్నాడు. నీ ఐశ్వర్యం అంతా పోతుంది. ఇప్పుడు లక్ష్మి సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇంద్రుడికి ఉత్సాహం అంతా నశించిపోయింది. ఆయనకే నశించిపోతే ప్రజలందరికీ ఉత్సాహం నశించిపోయింది. జడత్వం వచ్చి ప్రతిస్పందన లేదు, అలా కూర్చుంటారంతే. ఏముంటో ఒక్కొక్క ఇంటికి మీరు వెళ్ళండి, నిస్తేజంగా ఉంటుంది. ఏమిటి అలా అంటే ఆ ఇంట్లో ఎవరికి ఉత్సాహం ఉండదు. బొమ్మలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఒక్కొక్క ఇంటికి మీరు వెళ్ళండి, ఎవరిని చూడండి రబ్బర్ బంతుల్లో ఆడుతుంటారు, అంత సంతోషంగా ఉంటారు, చక్కగా అంత గౌరవంగా మాట్లాడుతుంటారు, అంత ప్రేమగా మాట్లాడుకుంటుంటారు, ఈసడించుకోరు. అంత చక్కగా, అంత సమన్వయంగా, అంత సంతోషంగా ఉంటారు. కోడల్ని పిలిచో మాట చెప్పారనుకోండి, అలాగే మామయ్య గారు. కొడుకుని పిలిచో మాట చెప్పాడు అనుకోండి, అలాగే నాన్నగారండి. కొడుకు నాన్నగారండి మీరు ఇవాళ ఇలా చేయకండి నాన్నగారండి, మీకు ఒంట్లో బాగుండట్లేదు. అలాగేరా, తప్పకుండా. నువ్వు నాకు చెప్పడండి అండ తండ్రి. ఎంత ప్రేమో! ఈ ఉత్సాహం, ఈ సంతోషం నశించిపోయింది అనుకోండి, ఆయన ఈవిడికి చెప్పడం, నా మాట వినాలా అన్నాను. ఎవరైనా వచ్చి ఏమండి చెప్పపోయారు, వాడు నా మాట వింటాడండి, ఇంకేం గౌరవం ఆ కుటుంబానికి. ఎప్పుడైతే ఉత్సాహం పోయిందో రాక్షసులు ఆక్రమిస్తారు. రాక్షసులు ఆక్రమించడం అంటే ఏంటో తెలుసా? దేవతా గుణములు పోయాయి, రాక్షస గుణములు వచ్చాయి. రాక్షసులు ఆక్రమిస్తే లోకంలో ప్రశాంతత ఎక్కడుంటుంది? వాళ్ళ సంతోషం వాళ్ళది, రాక్షస సంతోషం. కానీ లోకంలో ఎవరికి మాత్రం శాంతి ఉండదు. దీనికి కారణం లక్ష్మి యొక్క అనుగ్రహము తొలగిపోయింది. ఆవిడ చూడలేదు లోకం వంక. లోకం ఆవిడ వంక ఎదురు చూడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు బాగా తీవ్రంగా చూస్తుంది. అమ్మా 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 అమ్మ మళ్ళీ అనుగ్రహించమ్మా, తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయమమ్మా అంటుంది. ఆవిడేమి నువ్వు నాకేదో యజ్ఞం చెయ్యి, నువ్వు నాకు యాగం చెయ్యి అందో. అమ్మ కదూ, అమ్మ తప్పైపోయిందమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా అన్నాడు అనుకోండి పిల్లాడు. అమ్మ ఇంకెప్పుడు చేయనమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా అన్నాడు అనుకోండి. అమ్మ అమ్మ అని అమ్మ పాదానికి ఇలా తల కొట్టుకున్నాడు అనుకోండి, అమ్మ తట్టుకోలేదు. దెబ్బ తల్లికి తగిలినా చటుక్కున లేచి, పోన్లేరా దానికి ఎందుకంత బాధపడతావు, వదిలే ఇంకక్కడతో అని గబగబా తీసుకొచ్చి పెరుగు అన్నం పెడుతుంది. అమ్మ అమ్మే. ఆ తల్లి యొక్క అందుకే లోకమాత అని పేరు ఆ తల్లికి, లోకములను కన్న తల్లి. అటువంటి తల్లి ఎంత అనుగ్రహంతో ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. త్రేతాయుగం నాటి మహావీరులైన మైందుడు, ద్వివిధుడు అనే వానరులను కూడా జాంబవంతుడు అనే ఎలుగుబంటును శ్రీకృష్ణుడు అవలీలుగా గెలిచాడు. నీ తండ్రి పరీక్షిత్ మహారాజు మరణించి యమపురానికి చేరాక శ్రీకృష్ణుడు మళ్ళీ వెనక్కు తెచ్చాడు. జనమేజయ, శ్రీకృష్ణుడు చేసిన యుద్ధాలను, చేసిన రాజసంహారాలను, సాధించిన విజయాలను నేను ఇదివరకే వర్ణించి ఉన్నాను. ఇలా ఎన్ని చెప్పినా ఈ పట్టికకు అంతు ఉండదు. శ్రీకృష్ణుడి మహిమల పట్టికను విన్న జనమేజయుడు ఇలా అన్నాడు: వైశంపాయన మహర్షి, చాలా సంతోషంగా ఉంది. మీరు చెబుతున్న కొద్దీ నాకు ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే హరివంశం కదా, ఇది హరికథ కదా, హరి స్వామి కథ కదా. మీరు చెప్పిన పట్టికలో బాణాసురుని గురించి ప్రస్తావించారు. పట్టుకున్నాడు ఒక్కటి. ఈ బాణాసురుని గురించి నేను మరికొన్ని వివరాలు విన్నాను. ఆ బాణాసురుడు శంకరుడికి సాక్షాత్తుగా పుత్రుడిలాగా ఉండేవాడట కదా. ఇది ఎలా జరిగింది? ఇతడికి శంకరుడే కాక కుమారస్వామి కూడా రక్షిస్తూ ఉండేవారట కదా. ఇది ఎలా జరిగింది? ఈ బాణాసురుడు బలిచక్రవర్తికి 100 మంది పుత్రుల్లో పెద్దవాడట కదా. 1000 చేతులు ఉండేవట కదా. 100 దివ్యాస్త్రాలను ఒకేసారి ప్రయోగించేవాడట కదా. ఇదిగాక ఇతడికి చాలా పెద్ద సేన ఉండేదట కదా. ఇటువంటి బాణాసురుణ్ణి శ్రీకృష్ణుడు ఎలా గెలవగలిగాడు? గెలిచాక చంపకుండా ఎందుకు వదిలిపెట్టాడు? దయచేసి వివరాలన్నీ చెప్పండి
అని అడిగాడు జనమేజయుడు. జనమేజయ, చెబుతాను, శ్రద్ధగా విను. నువ్వు దీన్ని అడుగుతావని నాకు బాగా తెలుసు. ఎక్కడైనా నేను కథ చెప్తుంటే ఎవరిదో పేరు వచ్చే వాళ్ళ ఎప్పుడో అయిన తర్వాత ఆ పేరు గురించి అడుగుతావని నాకు తెలుసు. శ్రద్ధగా విను అంటూ వైశంపాయనుడు తన కథనాన్ని కొనసాగించాడు. జనమేజయ, నువ్వు చెప్పినట్లుగానే బాణాసురుడు బలిచక్రవర్తి పెద్ద కొడుకు. పుట్టకతోనే మహాబల సంపన్నుడు. దీన్ని బాగా విను. నీ మనసులో ఉండేటువంటిదంతా సంశయం తొలగిపోతుంది. ఇలాంటి బాణాసురుడు ఒకసారి తన తండ్రితో కలిసి కైలాసానికి వెళ్ళడం జరిగింది. ఇతడు వెళ్ళేటప్పటికీ కుమారస్వామి శివుడితో ఆటలాడుతున్నాడు. కుమారస్వామి సహజంగానే చాలా అందగాడు, చిన్న పిల్లకాయి, ఆనందంగా ఉండటం వల్ల ఇంకా అందంగా కనిపించాడు. అటువంటి అందగాడైన బాలుడు శంకర భగవానుడితో అంత ఉల్లాసంగా ఆడుకోవటం చూసేసరికి బాణాసురుడికి నేను కూడా శివుడితో అలాగే ఆడుకోవాలా, నేను కూడా శివ భగవానుడికి పుత్రుడిలాగానే ఉండాలి అనే కోరిక బలంగా పుట్టింది. ఒట్టిగా కోరిక పుట్టడమే కాదు, దానికోసం తీవ్రమైనటువంటి తపస్సు చేయాలనే పట్టుదల కూడా వచ్చేసింది. రాక్షస పట్టుదలతో అతడు నిజంగానే ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకి శివుడే కాక పార్వతీదేవి కూడా చాలా సంతోషించింది. శివుడు బాణాసురుడికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. బాణాసురుడు శివుడికి నమస్కరించి, దేవా, నేను మీకు పార్వతీదేవికి కూడా పుత్రుణ్ణి కావాలి అన్నాడు. మీ ఇద్దరికీ నేను పుత్రుణ్ణి కావాలి. శంకరుడు తథాస్తు అనేసి పార్వతీదేవి వంక చూసి ఇలా అన్నాడు, పార్వతి, ఇతడిని మన కుమారస్వామి తర్వాత మన చిన్న పుత్రుడుగా స్వీకరించు. మన కుమారస్వామి జన్మ ఎత్తిన శోణితపురమే ఇతడికి రాజధాని అవుతుంది. ఇతడు చాలా పెద్ద చక్రవర్తి అవుతాడు. ఆ శోణితపురాన్ని నేను స్వయంగా రక్షిస్తూ ఉంటాను గనుక ఆ రాజ్యాన్ని ఎవరూ జయించలేరు అన్నాడు. శివుడు అన్నట్టుగానే బాణాసురుడు గొప్ప చక్రవర్తి అయ్యాడు. శోణితపురం రాజధానిగా ఒక వెలుగు వెలిగాడు. కానీ అక్కడితో ఆగకుండా దేవతల మీదికి దండెత్తి వాళ్లను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. ఇదొక్కటే ఈ రాక్షసులకు వచ్చిన చిక్కు. ధర్మంగా ఉంటారు, వరాన్ని పొందింటారు, దేవతలకు హింస పెడతారు. ఇది చాలా పొరపాటు. అందుకని కృష్ణ అవతారం. బాణాసురుడికి సహజంగానే 1000 చేతులున్నాయి. దానికి శివుడు వరం తోడైంది. అది చాలక దేవతలన్నీ అందరినీ గెలిచేశాడు. అందువల్ల ఆ బాణాసురుడు ఎప్పుడూ భుజబలపు తీటుతో యుద్ధం కావాలి, ఎవరి మీదికి పోదాం అని ఉరకలు వేస్తూ ఉండేవాడు. క్రమంగా బాణాసురుడికి కుమారస్వామికి మైత్రి పెరిగింది. దాంతో కుమారస్వామి బాణాసురుడికి అగ్నిలాగా వెలిగిపోతున్న ఒక ధ్వజాన్ని, ఒక మయూర వాహనాన్ని కూడా కానుగ్గా ఇచ్చాడు. ఈ కానుకలు వచ్చాక బాణాసురుడి ఉద్రేగం మరింత పెరిగిపోయింది. యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుష, పన్నగాది దేవత జాతులన్నిటినీ ఓడించేశాడు. అయినా యుద్ధకాంక్ష వాడికి తీరలేదు. అలాంటి బాణాసురుడు ఒక రోజున శంకర భగవానుడి దగ్గరకు చేరి సాష్టాంగ వందనాలు చేసి ఇలా విన్నవించాడు, దేవదేవా, నీ ఆశ్రయం వల్ల దేవజాతుల వారందరినీ కూడా అనేకసార్లు ఓడించేశాను. వీరిని కొంతకాలం నా పట్టణంలో బంధించి పారేశాను కూడా. చివరికి నేనే దయతలిచి వారిని వదిలేశాను. వాళ్ళు నా అనుగ్రహంతో స్వర్గలోకంలో బ్రతుకుతున్నారు. నా వంక కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతున్నారు. ఇక నేను ఎవరి మీద యుద్ధం చేయాలి? వీడికి యుద్ధం అంటే చాలా ఇష్టం. ఏ యుద్ధము లేకపోతే ఈ 1000 చేతులు ఎందుకు? ఈ చేతులన్నీ కూడా చాలా విసుగు పుడుతున్నాయి. దేవా, ఏ యుద్ధము లేకుండా నిరర్థకంగా జీవించడం నా వల్ల కాదు. కనుక నన్ను అనుగ్రహించు, నా మీద దయ చూపించు.
నా స్థాయికి తగిన యుద్ధము నాకు ప్రసాదించు అని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న శంకర భగవానుడు చాలాసేపు పగలబడి నవ్వాడు. నవ్వి బాణా బాధపడకు, నీకు మన కుమారస్వామి ఒక గొప్ప ధ్వజం ఇచ్చాడు కదా, ఆ ధ్వజం తనంతట తానుగా విరిగి క్రింద పడ్డప్పుడు నువ్వు కోరుకున్న యుద్ధం నీకు లభిస్తుంది అన్నాడు. బాణాసురుడు పరమానందపడిపోయాడు. 500 దోసిళ్లతో శంకరుడికి నమస్కారాలు పెట్టి, అన్ని 100 చేతులు ఉన్నాయి కదా, పొర్లు దండాలు పెట్టి, దేవా నేను అదృష్టవంతుణ్ణి, నీ దయ నాకు ఉంది, నేను 1000 చేతులు ధరించడం వ్యర్థం కాదు, కనుక మరోసారి దేవేంద్రుడి మీదకు యుద్ధానికి వెళతాను. ఆయన పాపం ఓడిపోయి ఊరికే కూర్చున్నాడు, అయినా యుద్ధానికి వెళ్తాడట. శంకరుడు మళ్ళీ నవ్వి, నువ్వు ఎక్కడికి పోనక్కర్లేదయ్యా, నీకు తగిన యుద్ధం నీ దగ్గరికే వస్తుంది, హాయిగా నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఆ మాటలకు బాణాసురుడు మరింత పొంగిపోయాడు. మళ్ళీ శివుడికి దండాలు పెట్టి తన భవనానికి వెళ్ళిపోయాడు. ఇతడి ఇంటికి వెళ్ళేసరికి ఇతడి ప్రధానమంత్రి మిత్రుడు కూడా అయినటువంటి కుంభాండు అనేవాడు ఎదురుగా కనిపించాడు. కుంభాండు ఆ మంత్రిని చూడగానే బాణాసురుడికి సంతోషం పెరిగిపోయి, నీకు మంచి తీపి వార్త చెబుతానయ్యా అన్నాడు. కుంభాండు ఆ మాటలు సంతోషించి ఇలా అడిగాడు, రాజా, నీ కళ్ళ నిండా సంతోషం కనిపిస్తుంది. కుమారస్వామి నుంచి కానీ లేక శంకర భగవాన్ నుంచి కానీ ఏదైనా విశేష వరాలు పొందావా? శంకరుడు, స్కందుడు నీకు విశేష రక్షణ ఇస్తున్నారా? శంకరుడు నీకు త్రిలోక రాజ్యం ఇస్తానన్నాడా? లేక దేవేంద్రుడు భయంతో పాతాళానికి పారిపోతున్నాడా? రాక్షసులకు విష్ణు భయం లేకుండా పోయిందా? రాక్షసుల పాతాళాన్ని వదిలిపెట్టి స్వర్గలోకంలో మకాం పెట్టారా? విష్ణుమూర్తి బలం వల్ల పాతాళానికి అణగదొరుక్కబడిన నీ తండ్రి మళ్ళీ తన స్వరాజ్యానికి వచ్చేస్తున్నాడా? ఆ బలిచక్రవర్తిని మళ్ళీ మనం చూడబోతున్నామా? నీ సంతోషమా ఉత్సాహము చూస్తుంటే నీకే కాక మాకందరికి కూడా రాజ్యం లభించినట్లుగా ఉంది. ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు కుంభాండు. కుంభాండుడి మాటలు విన్న బాణాసురుడు మరింత ఆనందపడి తనకు శివుడికి మధ్య జరిగిన సంభాషణ అంతా పూసగుచ్చినట్టుగా చెప్పాడు. ఆ వివరాలు విన్న కుంభాండుడికి ముఖం మాడిపోయింది. అతడు నెవ్వెరబోతూ, రాజా, ఇదేం వరమయ్యా అన్నాడు. అతడు ఇలా అంటూ ఉండగానే రాజభవనం మీద ఎగురుతున్న మహాధ్వజం ఉన్నట్టుండి విరిగి కింద పడిపోయింది. అది చూసేసరికి బాణాసురుడికి సంతోషం ఎక్కువైపోయింది. ఇంకేముంది, ఇక యుద్ధం వచ్చినట్టే అనేశాడు. పడుతూనే యుద్ధం అనుకున్నాడు కదా, యుద్ధం వచ్చినట్టే. ఇంతలో ఆ ధ్వజస్తంభం విరిగిపడ్డ దెబ్బకు అక్కడి భూమి కంపించింది. ఆ భూమిలో చిన్న బిలం ఏర్పడింది. ఆ బిలంలో నుంచి ఒక పెద్ద పిల్లి పైకి వచ్చి పెద్దగా గర్జించింది. కుంభాండు వాడిపోయిన ముఖంతో దిక్కులను పరిశీలించడం ప్రారంభించాడు. అతడికి చాలా అపశకునాలు కనిపించాయి. దేవాలయాల్లో ఉండే పవిత్ర వృక్షాల మీద నెత్తుడి వర్షం కురిపించింది. అకాలంలో సూర్యగ్రహణంలాగా కనిపించింది. మబ్బులు లేకుండా పిడుగు పడింది. దక్షిణ దిక్కున పెద్ద తోకచుక్క, దానితో పాటు పెనుగాలులు కూడా వీచాయి. మధ్యాహ్నం వేళలోనే సూర్యుడి చుట్టూ ఏవేవో రంగులు ఆవరించి సంధ్యాకాల సూర్యుడిలాగా కనిపించాడు. కుజుడు వక్రగతిలో కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశించి అక్కడి నుంచి రోహిణీ వైపు నడక మొదలుపెట్టాడు. ఆ రోహిణీ నక్షత్రమే బాణాసురుడి జన్మ నక్షత్రం. దానవ కన్యలు పూజలు చేసే పెద్ద పెద్ద వృక్షాల కొమ్మలు అకారణంగా విరిగిపడ్డాయి. ఇలాంటివి ఇంకా చాలా చెడు శకునాలు కనిపించాయి. ఈ దుశ్శకునాలను బాణాసురుడు కూడా గమనించి కొంచెం గతుక్కుమన్నాడు లోపల. అంత మాత్రం చేత అతడి యుద్ధోన్మాదం తగ్గలేదు. సద్బుద్ధి గల
కుంభాండు మాత్రం పరిస్థితిని బాగా పరిశీలించి ముఖం నీరసంగా పెట్టుకొని బాణాసురుడితో ఇలా అన్నాడు, మహారాజా, ఈ కనిపించేవి శుభశకునాలు కావు, సూచనలు కావు. ఇవి మన రాజ్య పతనాన్ని సూచిస్తున్నాయి. ఇందులో సందేహం లేదు. మీతో పాటు మాబోటి పరివారం అంతా కూడా నశించే కాలం దూరంలో లేదు. శంకర భగవానుడి అనుగ్రహంతో పూర్వం మీరు త్రిలోక విజయాన్ని సాధించారు. అయినా గర్వంతో శంకర భగవానుడి దగ్గరికే వెళ్ళి ఇంకా యుద్ధం కావాలని కోరి గర్జిస్తున్నారు. ఇది మీకు శుభం కాదు అన్నాడు కుంభాండు. బాణాసురుడు మాత్రం ఆ మాటలను లెక్క చేయకోకుండా పకపక నవ్వుతూ అంతఃపురంలోకి వెళ్ళి పీకల దాకా తాగాడు. దానవ స్త్రీలతో నాట్యాలు చేశాడు. కుంభాండు మాత్రం మనస్సంతా వికలమైపోయి ఇలా ఆలోచించసాగాడు. ఈ రాజు మూర్ఖంగా ఉన్నాడు, చెప్పినా పట్టించుకోవడం లేదు. సాక్షాత్తుగా శంకర భగవానుడు కుమారస్వామి ఈ నగరంలోనే నివసిస్తున్నారు. వారి మహాప్రభావం వల్ల ఈ అపశకునాల కీడు తొలగిపోతుందా? అలా జరిగితే ఎంత బాగుండు. కానీ ఆలోచించి చూడగా అలా జరగలేదేమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బాణాసురుడు తన మీద దయ చూపిస్తున్న శంకరుడి దగ్గరే గర్వంగా ప్రవర్తించాడు. యుద్ధం యుద్ధం అని గర్జించాడు. దేవతలు శ్రీ మహావిష్ణువునే వెంటబెట్టుకొని యుద్ధానికి వస్తారేమో, అలా వస్తే శంకర భగవానుడి అండ ఉన్న శంకర భగవానుడే స్వయంగా యుద్ధం జరుగుతుంది కదా అని వరమిచ్చాడు గనుక ఆ యుద్ధం బాణాసురుడికి అనుకూలం కాకపోవచ్చు. ఏది ఏమైనా దేవతలతో దీర్ఘ విరోధం పెట్టుకున్న వారు క్షేమంగా ఉండలేరు కదా. ఇతడి తండ్రి బలిచక్రవర్తి కూడా అలాగే దెబ్బతిన్నాడు. ఇతడికి అలాంటి గతే పట్టబోతుందేమో. అయినా నాలాంటి వాడు ఇలా చెడు ఆలోచనలు చేయకూడదు. మనం మంచినే ఆలోచిద్దాం, మంచి కోసమే ఎదురు చూద్దాం. ఇలా అనుకుంటూ కుంభాండు తన భవనానికి వెళ్ళిపోయాడు. ఇది ఇలా ఉండగా శోణితపుర నివాసి అయినటువంటి శంకర భగవానుడు ఒకసారి పార్వతీ సమేతుడై దేవతా పరివార సమేతుడై గంగానదిలో జలక్రీడ కోసం వెళ్ళాడు. ఆయన వెంట వెళ్ళిన పరివారంలో 100 కొద్ది అప్సరసలు, గంధర్వులు మొదలైన వారంతా దంపతులుగా వెళ్ళారు. ఆ పరివారంతో బాణాసురుడి యొక్క పుత్రిక అయిన ఉషా కన్యక కూడా ఉంది. ఆమెతో పాటు చిత్రలేఖ అనే అప్సరస కూడా ఉంది. ఇది చాలా అద్భుతమైన కథ. వీళ్ళిద్దరికీ చాలా స్నేహం ఉంది. ఆనాడు ఎందుకో శంకరుడు పార్వతీదేవి కూడా చాలా ఉల్లాసంగాను అందరితోనూ కలివిడివిగాను ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అందరూ కూడా. ఆ చనువుతో విచిత్ర విద్యలు నేర్చిన అప్సరస చిత్రలేఖ పార్వతీదేవిలాగా వేషం వేసుకొని పార్వతీదేవి ఎదుటే శంకరుడితో సరసాలాడటం మొదలుపెట్టింది. పార్వతీదేవి కూడా ఆ హాస్యాలకు చప్పట్లు కొట్టి సంతోషిస్తుంది. ఇక మిగిలిన దంపతుల జలక్రీడ విలాసాలకు అంతే లేదు. ఈ దంపతుల క్రీడలు చూస్తున్నటువంటి ఉషాకన్యకు మనస్సు విలవలలాడటం మొదలుపెట్టింది. ఈ దంపతుల క్రీడలు చూస్తున్నటువంటి ఉషాకన్యకు మనస్సు విలవిలలాడటం మొదలుపెట్టింది. నాకు పెళ్ళిడు వచ్చినా పెళ్ళి కాలేదు, అందుకే నేను ఇలా ఒంటరిగా పడి ఉన్నాను. నాకిప్పుడు పెళ్ళి అవుతుందో కాదో, ఎప్పుడు వీరిలాగా విహరిస్తానో కదా అని ఆమె మనస్సులో ఒకటే మతన పడసాగింది. ఎందుకంటే జంటలు మాత్రమే అక్కడ నియమ ప్రకారంగా జంటలే జలక్రీడ ఆడుతున్నారు. ఆ మతన పార్వతీదేవి దృష్టిలో పడింది. ఆమె పకపకా నవ్వి ఉషాకన్యను దగ్గరికి పిలిచి, ఉషా, బాధపడకు, త్వరలో నువ్వు కూడా మా దంపతుల్లాగానే క్రీడిస్తావులే అంది. ఉషాకన్య ఆ మాటలు విని, ఆ పెద్దవాళ్ళు ఇట్లాగే అంటారులే, పెళ్ళి ఎప్పుడవుతుందో
ఎప్పుడు విహరిస్తానో అని లోపలే అనుకుంది. చాలా రోజులైంది, పెండ్లే కాలేదు. పార్వతీదేవికి ఈ మాటలు కూడా తెలిసాయి. ఆమె మళ్ళీ నవ్వి, ఉషా, ఎందుకే అంత తొందర? రాబోయే వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు నీకు కలలో ఒక సుందరాంగుడు కనిపిస్తాడు. నీ మనస్సు దోస్తాడు, వాడే నీ భర్త అంది. పార్వతీదేవి ఇంత సూటిగా చెప్పేసరికి ఉషాకన్య సిగ్గులు పడింది. అక్కడి నుంచి పక్కకు తప్పుకుంది. ఇక ఆమె చెలికెత్తలు ఆమెను ఒకటే ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఆ సాయంత్రానికి అందరూ ఇళ్లకు చేరారు. అప్పటి నుంచి ఉషాకన్యకు క్షణక్షణము పార్వతీదేవి మాటలే గుర్తొస్తున్నాయి. అదో దిగులుగా మారిపోయింది. అన్నం కూడా సహించలేదు. అది గమనించిన చెలికెత్తలు ఉషాకన్య తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన సంఘటన ఏమేం అంతా వివరించి చెప్పారు. జరిగిందంతా చెప్పారు. తల్లి ఏదైనా జబ్బేమో అనుకొని వైద్యులను తీసుకొచ్చింది. వైద్యులకు విషయం అర్థమైపోయింది. కానీ సూటిగా చెప్పలేక, ఏమీ లేదమ్మా, ఆ జలక్రీడలో తిరిగింది కదా, నలుగురు దృష్టి దోషం కొట్టి ఉంటుంది, దృష్టి తీయండి. అదిగాక పెళ్ళియుడు కదా, వివాహం చేస్తే అన్నీ సర్దుకుంటాయి అన్నారు. ఉషాకన్య తల్లి దగ్గర ఏమీ చెప్పలేక సిగ్గుపడుతూ సన్నగా ఏడ్చి కూర్చుంది. పెళ్ళియుడికి వచ్చిన పిల్లలంతా అంతే, ఇదే పని చేస్తూ ఉంటారు. ఇంతలో పార్వతీదేవి చెప్పిన వైశాఖ శుద్ధ ద్వాదశి రానే వచ్చింది. ఆ రోజు ఉషాదేవికి నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక బలిష్ఠుడైన సుందరాంగుడు తనను పెళ్లి చేసుకున్నాడు. ఉషాకన్య తప్పించుకోవాలని చూసింది, కానీ ఆ పిల్లవాడు మెడలో తాళి కట్టేశాడు. ఉషాకన్య ఏడుస్తూ నిద్రలేసింది. పక్కనున్న చెలికత్తెలకు విషయం చెప్పింది. వాళ్ళంతా కలలో జరిగిన దానికి ఏడుస్తావేమిటమ్మా అని రకరకాలుగా ఓదార్చారు. ఎందుకో ఉషాకన్యకు ఏడుపు ఆగటం లేదు. ఇంతలో చెలికెత్తెలతో ఉన్న కుంభాండ పుత్రికి ఒక కొత్త విషయం గుర్తుకొచ్చింది. ఆమె ఇలా అంది, ఉషా, ఇవాళ తిథి ఏమిటో గుర్తు చేసుకో. ఇది వైశాఖ శుద్ధ ద్వాదశి. ఆ రోజు జలక్రీడ ఉత్సవంలో పార్వతీమాత ఏం చెప్పిందో గుర్తు చేసుకో. నారాయణ నారాయణ, హరే కృష్ణ.